సార్ అలాగే ఏంటి అంటే రీసెంట్‌గా ఎక్కువగా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ కోసం చాలా గట్టిగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. రీసెంట్‌గా మన సజ్జనార్ గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. దీనికి రెస్పాండ్ అవ్వడం జరిగింది. దీని తర్వాత చాలా మంది బయటకి వచ్చి సారీలు చెప్తున్నారు. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? సారీ చెప్పినారని చెప్పి వదిలేయటం కాదు. హ్మ్. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా, ఎందుకంటే ఎంతోమంది అమాయకులు, అంటే వాళ్ళు ఎవడో ఆశపడి మోసపోయాడు, మనం ఏం చేస్తాం అన్నది అనొచ్చు. కానీ హ్మ్. ఇప్పుడు ఒక ఆశ, మనిషి జీవితమే ఆశ మీద బతికేది. హ్మ్. ఇప్పుడు ఏదో వస్తుంది, దీని మీద వస్తుంది, ఏదో ఆశ, హ్మ్. ఆశలో వెళ్తారు, మోసపోతున్నారు. సో అవును. వీళ్ళని ఊరిని క్షమాపణ చెప్పారని వదిలేయటం కాదు. హ్మ్. సజ్జనార్ గారు నేను అనుకుంటా వదిలేస్తారు అనుకోవట్లేదు. క్షమాపణ చెప్తే వదిలేస్తుంది. ఇంగ్లీష్ వాడు 300 ఏళ్ళు మనం పరిపాలించి నేర్పించి వెళ్ళాడు. సారీ, థ్యాంక్స్, చెంప మీద కొట్టో సారీ అనేట. అవును. సారీ అనగానే వదిలేస్తారు. సారీ కెనాట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్ కదా. అవును. కనుక సారీ అంటూ కాదు, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. హ్మ్. ఇస్తేనే మరొకళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి ఒడిగట్టకుండా ఉంటారు. హ్మ్. చాలా దూరం చేయాలి. మరి అమాయకులు పాప యూత్ ఎంతమంది మోసపోతున్నారు అవును. అనవసరంగా. అదేంటి ఎవడు మోసపోమన్నాడు అంటే అది లాజిక్ కాదు. అవును. జీవితం, మనిషి జీవితం అనేది ఆశ మీద. అది అది దాని మీద ఏదో డబ్బులు వస్తాయి, దాని మీద ఏదో వస్తాయి అంటే ఒక ఆశ అంతే. అవును. ఈ ఆశ కల్పించి వాళ్ళ ఆశని, వాళ్ళకున్న ఆశని వాళ్ళ ఆశ రేకెత్తిచ్చి మోసం చేయటం అది. హ్మ్. కనుక ఆ లాజిక్కే కరెక్ట్ కాదు. వాడు ఎవడు ఓకే. మోసపోతే మనం ఏం చేస్తామండి, వాడికి బుద్ధి ఉండదా అంటే అలా అయితే ఇంకేముంది, వాళ్ళు అలా చిన్న పిల్లలు కదా! చిన్నపిల్ల అని అంటారు. అట్లా అంటారు. అవన్నీ ఆశ అంతే, మనిషి జీవితమే ఆశ. హ్మ్. వాడు 100 రూపాయలకి ఆశపెడితే నువ్వు 1000 రూపాయలు కనపడతావు, నువ్వు ఇంకోటి కోటి రూపాయలకి ఆశపెడతావు. అవును. ఆశపడినోడు ఎవడు? ఈ మాట్లాడేవాళ్ళు ఎవరిని ఆశపడుకుంటారో దేనికైనా. హ్మ్. కనుక ఆశ, అది ఆశలో పడే జరిగిపోయే నష్టం పాపం. కనుక ఇలాంటి ఆశను రేకెత్తిచ్చేవాళ్ళని, ఇలా ఫ్రాడ్ విషంతో చేసేవాళ్ళని, వాళ్ళని బాగా శిక్షించాలి. హ్మ్. మళ్ళీ మరొకడు అలాంటివి పుట్టకుండా చేయాలి. అలాంటి హ్మ్. వాళ్ళు పుట్టకుండా చేయాలి. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. యెస్ సార్. సమాజానికి మంచిది. హ్మ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే వాళ్ళనైతే అందరూ నిందిస్తున్నారు గానీ, బెట్టింగ్ యాప్స్‌ని ఎందుకు సార్ ఎవరైనా చేయట్లేదు? అంటే క్లోజ్ చేయడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? అది క్లోజ్ చేయడానికి టెక్నికల్ ఇష్యూ అమ్మా. హ్మ్. బెట్టింగ్ యాప్ కూడా అది, నువ్వు ఏ యాప్ అయినా నువ్వు కూడా చేసుకోవచ్చు హ్మ్. కదా. బెట్టింగ్ యాప్ చేయడానికి టెక్నికల్గా దానికి లేదు, ఇంటర్నేషనల్గానే లేదు. లేదు. ఎవడైనా ఏ యాప్ హ్మ్. క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంది. అవును. దాన్ని ఏం చేయలేం. హుహుహుహు. అంటే ఇప్పుడు జనాలు చూసి అట్రాక్ట్ అయ్యేది రాజకీయ నాయకులకి, అలాగే సినిమా సినిమా ఫీల్డ్ వాళ్ళకి. అలాంటిది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వీటిని ప్రమోట్ చేయడానికి ముందుకొస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అది అంటారు? కరెక్ట్ కాదు. ఇప్పుడు హ్మ్. సెలబ్రిటీస్‌కి జ్ఞానం ఉండాలి కదా. సెలబ్రిటీస్ వాళ్ళు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి, టెండూల్కర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి సెలబ్రిటీస్. హ్మ్. టెండూల్కర్లు, అమితాబ్ బచ్చన్లు సమాజానికి ఉపయోగపడని, సమాజానికి చెడు చేసి ఏ విషయానికి యాడ్ ఇవ్వరు. అవును. టెండూల్కర్ చూడు, ఏ యాడ్ కూడా ఒక్కడు కూడా ఇవ్వడు. ఈవెన్ అవునవును. గోల్డ్ షాపులకు కూడా ఇవ్వడు. గోల్డ్ వాడెవడో మోసం చేస్తే, ఇప్పుడు నాగార్జున ఇచ్చి ఒక దాంట్లో హ్మ్. వాళ్ళు ఫ్రాడ్ చేశారు, దొరికారు. ఏం సమాధానం చెప్తారు? సో అవును. మనకు డబ్బు వస్తుంది కదా, మనం ఫేస్ వాల్యూ వాడుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, మనం ఏ యాడ్ పోతే అప్పుడు అది తప్పు. ఈ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దేనికి యాడ్ అవును. చేయాలి. కోకో కోలాకి యాడ్ ఇవ్వమంటే మా అమితాబ్ ఇవ్వనన్నాడు. హుహుహుహు. నేను ఇవ్వను. దానివల్ల ఆయనే ఫేస్ చేశాడు. ఓకే. అందుకని ఇంటర్నల్‌గా ఆయన ఆయన యాక్సిడెంట్ అయ్యి దాంతో పేగు, చిన్న పేగు, ఈ హ్మ్. కొల వల్ల అయ్యేటోళ్ళు, ఆయన ఎవరికి యాడ్ కొన్ని కోట్లు ఇస్తా ఉంటే కూడా నో, ఓకే. ఓకే. నేను యాడ్ చేయను, అది సమాజానికి మంచిది, దానివల్ల ఆరోగ్యాలు పోతాయి అని చెప్పి హుహుహుహు. చేయను. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రతి ప్రతి సెలబ్రిటీకి ఒక్కరికి. ఉండాలి. యెస్. మనం డబ్బులు సంపాదిస్తాం, దానికోసం దేనికైనా జనాలను మోసం చేసి, జనాలకి చెడు చేసి, సమాజానికి ద్రోహం చేసే విషయాలకు కూడా నాకు డబ్బులు వస్తే నాకే సంబంధం అంటే కరెక్ట్ కాదు. సో హుహుహుహు. ఇది డెఫినెట్గా చేయకూడదు. యెస్. యెస్. సార్ అలాగే ఏంటి అంటే రీసెంట్‌గా ఎక్కువగా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ కోసం చాలా గట్టిగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. రీసెంట్‌గా మన సజ్జనార్ గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. దీనికి రెస్పాండ్ అవ్వడం జరిగింది. దీని తర్వాత చాలా మంది బయటకి వచ్చి సారీలు చెప్తున్నారు. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? సారీ చెప్పినారని చెప్పి వదిలేయటం కాదు. హ్మ్. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా, ఎందుకంటే ఎంతోమంది అమాయకులు, అంటే వాళ్ళు ఎవడో ఆశపడి మోసపోయాడు, మనం ఏం చేస్తాం అన్నది అనొచ్చు. కానీ హ్మ్. ఇప్పుడు ఒక ఆశ, మనిషి జీవితమే ఆశ మీద బతికేది. హ్మ్. ఇప్పుడు ఏదో వస్తుంది, దీని మీద వస్తుంది, ఏదో ఆశ, హ్మ్. ఆశలో వెళ్తారు, మోసపోతున్నారు. సో అవును. వీళ్ళ ఊరిని క్షమాపణ చెప్పారని వదిలేయటం కాదు. హ్మ్. సజ్జనార్ గారు నేను అనుకుంటా వదిలేస్తారు అనుకోవట్లేదు. క్షమాపణ చెప్తే వదిలేస్తుంది. ఇంగ్లీష్ వాడు 300 ఏళ్ళు మనం పరిపాలించి నేర్పించి వెళ్ళాడు. సారీ, థ్యాంక్స్, చెంప మీద కొట్టో సారీ అనేట. అవును. సారీ అనగానే వదిలేస్తారు. సారీ కెనాట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్ కదా. అవును. కనుక సారీ అంటూ కాదు, వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. హ్మ్. ఇస్తేనే మరొకళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి ఒడిగట్టకుండా ఉంటారు. హ్మ్. చాలా దూరం చేయాలి. మరి అమాయకులు పాప
యూత్ ఎంతమంది మోసపోతున్నారు అనవసరంగా. అదేంటి ఎవడు మోసపోమన్నాడు అంటే అది లాజిక్ కాదు. అవును. జీవితం, మనిషి జీవితం అనేది ఆశ మీద. అది దాని మీద ఏదో డబ్బులు వస్తాయి, దాని మీద ఏదో వస్తుంది అంటే ఒక ఆశ అంతే. అవును. ఈ ఆశ కల్పించి వాళ్ళ ఆశని, వాళ్ళకున్న ఆశని వాళ్ళ ఆశ రేకెత్తిచ్చి మోసం చేయటం అది. కనుక ఆ లాజిక్కే కరెక్ట్ కాదు. వాడు ఎవడు మోసపోతే మనం ఏం చేస్తామండి, వాడికి బుద్ధి ఉండదు అంటే అలా అయితే ఇంకేముంది, చిన్నపిల్లలు చిన్నపిల్ల అని అంటారు. అట్లా అంటారు. అవన్నీ ఆశ అంతే, మనిషి జీవితమే ఆశ. వాడు 100 రూపాయలకి ఆశ పెడితే నువ్వు 1000 రూపాయలు కనపడతావు, నువ్వు ఇంకోటి 1 కోటి రూపాయలకి ఆశ పెడతాడు. ఆశపడినాడు ఎవడు? ఈ మాట్లాడేవాళ్ళు ఎవరిని ఆశపడుకుంటారో దేనికైనా. కనుక ఆశలు పడే జరిగిపోయే నష్టం పాపం. కనుక ఇలాంటి ఆశను రేకెత్తిచ్చేవాళ్ళని, ఇలా ఫ్రాడ్ విషయంతో చేసేవాళ్ళని వాళ్ళని బాగా శిక్షించాలి. మళ్ళీ మరొకటి అలాంటి పుట్టకుండా చేయాలి, అలాంటి వాళ్ళు పుట్టకుండా చేయాలి. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, సమాజానికి మంచిది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని అయితే అందరూ నిందిస్తున్నారు, కానీ బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు సార్ ఎవరేం చేయట్లేదు? అంటే క్లోజ్ చేయడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? అది క్లోజ్ చేయడానికి టెక్నికల్ ఇష్యూ అమ్మా. బెట్టింగ్ యాప్ కూడా నువ్వు ఏ యాప్ అయినా నువ్వు కూడా చేసుకోవచ్చు కదా. బెట్టింగ్ యాప్ చేయడానికి టెక్నికల్గా దానికి లేదు, ఇంటర్నేషనల్గా లేదు. ఎవడైనా ఏ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంది. దాన్ని ఏం చేయలేము. అంటే ఇప్పుడు జనాలు చూసి అట్రాక్ట్ అయ్యేది రాజకీయ నాయకులకి, అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళకి. అలాంటిది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వీటిని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సెలబ్రిటీస్ జ్ఞానం ఉండాలి కదా. సెలబ్రిటీస్ వాళ్ళు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి టెండూల్కర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి సెలబ్రిటీస్. టెండూల్కర్లు, అమితాబ్ బచ్చన్లు సమాజానికి ఉపయోగపడని, సమాజానికి చెడు చేసి ఏ విషయానికి యాడ్ ఇవ్వరు. టెండూల్కర్ చూడు, ఏ యాడ్ కూడా ఒక్కడు కూడా ఇవ్వడు. ఈవెన్ గోల్డ్ షాపులకు కూడా ఇవ్వడు. గోల్డ్ వాడెవడో మోసం చేస్తే ఇప్పుడు నాగార్జున ఇచ్చి ఒక దాంట్లో వాళ్ళు ఫ్రాడ్ చేశారు, దొరికారు. ఏ సమాజం చెప్తారు? సో మనకు డబ్బు వస్తుంది కదా, మనం ఫేస్ వాల్యూ వాడుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, మనం ఏ యాడ్ పోతే అప్పుడు అది తప్పు. ఈ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దేనికి యాడ్ చేయాలి. కోకోకోలాకి యాడ్ ఇవ్వమంటే మా అమితాబ్ ఇవ్వను అన్నాడు. నేను ఇవ్వను. దానివల్ల ఆయనే ఫేస్ చేశాడు. అందుకని ఆయన యాక్సిడెంట్ అయ్యి దాంతో చిన్న పేగు ఈ కొల వల్ల అయ్యేటోళ్ళు ఆయన ఎవరికి యాడ్ కొన్ని కోట్లు ఇస్తా ఉంటే కూడా నో, నేను యాడ్ చేయను, అది సమాజానికి మంచిది, దానివల్ల ఆరోగ్యాలు పోతాయి అని చెప్పి చేయను. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రతి సెలబ్రిటీకి ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.